హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. సో ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ తో మీ ముందుకు వచ్చాను. ఓణీల ఫంక్షన్. సో ఇంట్లో ఆడపిల్లలకి ఇప్పుడు 9 years కి 10 years కి ఓణీల ఫంక్షన్ అని చేస్తున్నారు. అది అంగరంగ వైభవంగా చేస్తున్నారు బౌల్డర్ హిల్స్ లో. సో బౌల్డర్ హిల్స్ ఇక్కడ ప్లేస్ చూసారా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ లొకేషన్. ఈ రోజు ఈవినింగ్ ఇక్కడ ఈవెంట్ చేయబోతున్నాము. ఈవెంట్ ని ఎలా ఆర్గనైజ్ చేయబోతున్నాం అనేది నేను ఈ రోజు వీడియోలో చూపిస్తున్నాను. సో ఎవరికైనా ఆడపిల్లలు ఉన్న పేరెంట్స్ ఉంటే ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. ఎలా మీ అమ్మాయిలది ఓణీ ఫంక్షన్ చేయాలంటే మీకు బాగా యూజ్ అవుతుందని ఈ వ్లాగ్ చేస్తున్నాను. అండ్ ఫాలో మీ. ఈ రోజు ఓణీల ఫంక్షన్ వచ్చేసి ఈశాన్వి. సో తనదే ఈ రోజు ఈవెంట్. ఇవన్నీ న్యాచురల్ ఫ్లవర్స్ అన్నమాట. న్యాచురల్ ఫ్లవర్స్ తో రెడ్ అండ్ ఆఫ్ వైట్ థీమ్ అన్నమాట. సభ్యసాచి థీమ్ లో చేస్తున్నారు వీళ్ళంతా. స్టేజ్ సెట్ అక్కడ ఉంది. సో ఇది ఎంట్రీ అన్నమాట. ఇక్కడ నుంచి అక్కడ స్టేజ్ సెట్ అదంతా వేస్తున్నారు. అమ్మ ఇక్కడ నుంచి ఎంట్రీ. సో మా గర్ల్స్ తో నేను ఇక్కడే కొరియోగ్రఫీ చేయాలి. సో ఇది లొకేషన్. ఈవినింగ్ ఈవెంట్ అన్నమాట. సో ఈవినింగ్ కి ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. ఓణీల్ ఫంక్షన్. సో షీఈ్ వెరీ లక్కీ. చాలా టాలెంటెడ్ కిడ్. డాన్స్ అయితే ఇరగదీస్తుంది నిజంగా. 10 years పాప ఓణీల్ ఫంక్షన్ కి అద్దరగొట్టే డాన్స్ వేస్తుంది. ఆ అమ్మాయిని చూస్తే అయితే అసలు ఫ్యూచర్ లో ఒక పెద్ద స్టార్ అవుతుంది అన్నంత టాలెంట్ ఉంది. ఏ స్టెప్ చెప్పినా అసలు ఎక్సలెంట్ గా డాన్స్ వేస్తుంది. సెట్ కాంబినేషన్ చూసారా, మొత్తం మెరూన్ అండ్ ఆఫ్ వైట్ కాంబినేషన్, గోల్డ్ కాంబినేషన్ లో వస్తుంది. సో ఇక్కడ చూసారా, లెట్స్ ఫాలో. ఒక ఈవెంట్ జరగాలంటే ఇంతమంది కష్టపడాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డే అండ్ నైట్ ఎంతమంది కష్టపడుతున్నారో చూసారా. ఎంత బ్యూటిఫుల్ గా సెట్ చేయాలంటే ఇంతమంది కష్టపడాలి. బ్యాక్ ఎండ్ లో ఎంతమంది ఉంటారు. వెరీ నైస్. నాకైతే కలర్ కాంబినేషన్ అయితే బాగా నచ్చింది. మెరూన్ ఆఫ్ వైట్ గోల్డ్, వెరీ నైస్. సో ఈవినింగ్ ఇక్కడే మేము డాన్స్ పర్ఫామ్ చేయబోతున్నారు మా డాన్సర్స్ అండ్ మా టీమ్ అంతా. అండ్ అక్కడ నుంచి ఎంట్రీ మేము కంపోజ్ చేసాము. అమ్మాయిది అక్కడ నుంచి ఎంట్రీ వస్తుంది స్ట్రేట్ గా. సో అలాగ వచ్చేసి అమ్మాయి డాన్స్ పర్ఫార్మెన్స్ చేయబోతుంది. లైటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు లైటింగ్స్ అండ్ సెట్ డిపార్ట్మెంట్, సెట్, ఫ్లవర్స్, డెకోర్, సౌండ్ అండ్ బ్యాక్ ఎండ్ లో LED కూడా. సో ఇవన్నీ ఈవినింగ్ అరేంజ్మెంట్స్ అన్నమాట. ఇప్పుడు అంతా అవుతున్నాయి. సో ఇంకొక 6 hours లో ఈవెంట్ స్టార్ట్ అవబోతుంది. అండ్ సందీప్ గారు ఎక్కడ అనుకుంటున్నారా? సందీప్ గారు ఆన్ ద వే. ఫుడ్ దగ్గరికి వెళ్దాము. ఎలా ఎక్కడ ఉంది ఇదంతా ఫుడ్ డిపార్ట్మెంట్. సో ఈవినింగ్ ఇక్కడ అంతా ఫుడ్ తింటారు. అండ్ వెరీ ఎక్స్పెన్సివ్. చాలా టేస్టీగా ఉంటుంది బట్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ ఫుడ్. బౌల్డర్ హిల్స్ లో ఈవెంట్ చేసుకోవడం అంటే ఇట్స్ నాట్ ఏ చిన్నది కాదు. ఇక్కడ చాలా చాలా అంగరంగ వైభవంగా జరగబోతుంది ఆ అమ్మాయి ఓణీల్ ఫంక్షన్. దాన్ని మేము ఈవెంట్ ఆర్గనైజ్ చేశాము. ఓణీల్ ఫంక్షన్ ఈవెంట్ మొత్తం సందీప్ గారు ఆర్గనైజ్ చేశారు. ఎలా జరుగుతుంది ఏంటి అనేది మీరు ఈవినింగ్ చూడండి. సో ఓణీల్ ఫంక్షన్ కి బిఫోర్ గానే ఒక 10 days బిఫోర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా కొరియోగ్రాఫర్స్, మా టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బిఫోర్ గా వెళ్ళి ప్రాక్టీస్ సెషన్స్ ఇస్తారనమాట. సో ఆ అమ్మాయి స్కూల్లో ఫ్రెండ్స్, వాళ్ళ కజిన్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అందరూ కలిసి ఒక 10 days నుంచే ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారు. సో ఇప్పుడు మా డాన్సర్స్ దగ్గరికి వెళ్దాము. ఫాలో. హాయ్ మాస్టర్, నా ఛానల్ కి హాయ్ చెప్పండి. హాయ్ ఎవ్రీవన్. సో ఆడపిల్లలకి ఓణీల్ ఫంక్షన్ కూడా ఇంత అంగరంగ వైభవంగా చేస్తారని మేము ఈవెంట్ చూస్తుంటే తెలుస్తుంది. ఒక మధ్యతరగతి వాళ్ళవి ఒక 100 పెళ్లిళ్ళు అయిపోతాయి నాకు తెలిసి. బట్ నిజంగా ఇట్స్ గుడ్. ఇలాంటి వాళ్ళు ఇంత గ్రాండియర్ గా చేసుకుంటే ఇక్కడ ఉన్న ఇంత మందికి వర్క్ దొరుకుతుంది. ఎంతో మంది వాళ్ళు వర్క్ చేసుకొని వాళ్ళు ఫుడ్ తింటారు. ఇట్స్ గుడ్. అండ్ బేసిక్ గా ఇది వచ్చి సవ్యసాచి థీమ్. ఇదంతా స్పెషల్ గా అమ్మాయికి అండ్ వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్ ఇద్దరికి కూడా కొన్ని వీడియోస్ షూట్ చేసాము. అది కూడా మీకు కింద ప్లే అవుతాయి, వాచ్ చేయండి. సో యూనిక్ గా, చాలా డిఫరెంట్ గా సినిమా లొకేషన్ లో షూట్ చేసినట్టు షూట్ చేసాము అదంతా కూడా. సో తప్పకుండా వాచ్ చేయండి. అండ్ చాలా బాగా డిజైన్ చేశారు కదా, సెట్ గానీ, కలర్ కాంబినేషన్ గానీ అండ్ ఎవ్రీథింగ్. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా బాగుంటుంది. అండ్ ఈవెంట్ అయ్యాక మాస్టర్ కి రేపు ఇంకొక షూటింగ్ ఉంది. సో మాస్టర్ గారు షూటింగ్ లో, ఈవెంట్స్ లో, షూటింగ్స్ లో, ఈవెంట్స్ లో బిజీ. అండ్ అందరికి ఒక డౌట్ ఉంది మాస్టర్,
సందీప్ మాస్టర్ పెద్ద స్టార్, బిగ్ బాస్ లో సెలబ్రిటీ అయిపోయారు, చాలా బిజీ అయిపోయారు అని చెప్పి మీకు ఈవెంట్స్ చెప్పడానికి ఆలోచిస్తున్నారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అట్లేం లేదు. సి ఎనీథింగ్ ఈజ్ వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు ఇప్పుడు. సో నేను అక్కడ ఇక్కడ ఎక్కడైనా కూడా పని చేయడానికి ఫస్ట్ ఉంటాను. బిగ్ బాస్ అయి సెలబ్రిటీ అయినా స్టార్ అయినా ఏమైనా కూడా లైక్ అల్టిమేట్ గా డాన్స్ అనేది మాకు బ్రెడ్ అండ్ జామ్. సో ఆల్వేస్ వి రెస్పెక్ట్ డాన్స్. ఏ ఈవెంట్ అయినా కూడా వీఆర్ రెడీ టు డూ. షూటింగ్ అవ్వచ్చు, పెద్ద సినిమా చేయొచ్చు, లేకపోతే ఇలా ఈవెంట్ అవ్వచ్చు, ఏదైనా లైక్ మన ఇద్దరం కలిసి పర్ఫామ్ చేసేది అయి ఉండొచ్చు, ప్రమోషన్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ వీఆర్ రెడీ. అండ్ ఇంకోటి, ఈ ఈవెంట్ లో నార్మల్ గా మనకి నైట్ అయితే చాలా చలిగా ఉంటది కదా, బాగా వింటర్ సీజన్ కాబట్టి భయంకరంగా చలిగా ఉంటది కాబట్టి అవి అక్కడ హీటర్స్ పెట్టారు చూడండి. నేను సైనస్ పేషెంట్, నాకు చలి అస్సలు పడదు. అండ్ స్పెషల్లీ డిసెంబర్ అన్నమాట. డిసెంబర్ లో చలి చాలా ఘోరంగా ఉంటుంది. అండ్ మృదుల ఇప్పుడే ఫోన్ చేసింది, యాంకరింగ్ మృదుల చేస్తుంది అండ్ శ్రావణ భార్గవి బ్యాండ్ ఉంది ఈవినింగ్. వావ్! అవుట్డోర్ లో షూట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా పెద్దవాళ్ళందరికి, పిల్లలకి చాలా చలిగా ఉంటుందని అక్కడ హీటర్స్ పెట్టారు. సో హీటర్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో లెట్స్ ఫాలో. అండ్ డాన్సర్స్ వస్తే మనం ప్రాక్టీస్ చేయించాలి. ఇక్కడ మా గర్ల్స్ ఉన్నారు. హాయ్, హాయ్. ఇస్ స్ప్రింగ్ సీను అండ్ ఎవ్రీవన్ నోస్ టీమ్ ఆటా సందీప్ కి మెయిన్ బ్యాక్ బోన్ అనమాట, బ్రాండ్ అంబాసిడర్. సో ఆటా సందీప్, నేను ఫస్ట్ పెళ్ళాం అయితే నాకన్నా ముందు పెళ్ళాం వీడు. సో ఐ యామ్ ఫస్ట్ వైఫ్. ఎస్, మాస్టర్ అంటే వాడికి పిచ్చి పిచ్చి పిచ్చి. ఈవెంట్ ఫీల్డ్ లో మేము ముందుకు వెళ్తున్నాం సక్సెస్ఫుల్ గా అంటే బికాస్ ఆఫ్ వీడు అండ్ వీడి హార్డ్ వర్క్. అండ్ మేమందరం కలిసి కట్టుగా అలా గ్రోత్ అవుతూ వచ్చాము. 17 years బాండింగ్ సందీప్ మాస్టర్ది, సీనుది. ఈ రోజు వరకు కూడా మాస్టర్ అంటే పంచ ప్రాణాలు. సో జూనియర్ అన్నమాట, వీడు జూనియర్. సంతోష్ మా దగ్గర కొన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాడు. ప్రతి ఒక్క ఈవెంట్ లో వీళ్ళు చాలా నమ్మకస్తులు, వెళ్ళి చాలా హార్డ్ వర్క్ చేస్తారు ఈవెంట్ లో. సో మా డాన్సర్స్ ని, ఈవెంట్స్ అందరికి కొరియోగ్రఫీ చేసేది వీళ్ళు. మేము ఏ షూట్ లో బిజీ ఉన్నా కూడా వీళ్ళు చాలా బాగా మేనేజ్ చేస్తారు ఈవెంట్స్ ని. సో వీడు సంతోష్, సీను అండ్ మా గర్ల్స్ చాలా ప్రాక్టీస్ సార్. जिया जले जा जले नैनो तले धुआं चले ఇక్కడ నుంచి అక్కడ వరకు డ్రై ఐస్ వస్తుంది, అక్కడ నుంచి అక్కడ వరకు స్లోగా వెళ్ళాలి, చాలా స్లోగా. మినిమం 10 to 12 minutes ఉండాలి స్టేజ్ మీదకి వెళ్ళేవారు. गर्ल सेकंड सॉन्ग स्टार्ट फ्रॉम हियर. ओके, ये मूवमेंट है ना, इसमें 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. ఇలాగా డాన్సర్స్ కి ప్రాక్టీస్ ఇచ్చేసి ఈ రోజు ఈవినింగ్ వాళ్ళు ఎంట్రీ, అంటే అక్కడ నుంచి అమ్మాయి ఎంట్రీ అవుతూ ఉంటుంది. ఎంట్రీ సాంగ్ లో వీళ్ళు లైన్ లో పర్ఫామ్ చేస్తూ ఉంటారు. సో ఈవినింగ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది అనమాట. అసలు ఆ కాస్ట్యూమ్స్ అవి వేసుకున్న తర్వాత ఆ ప్రాపర్టీస్ ఇవన్నీ లైట్స్ తో వావ్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఆల్ వర్క్స్ డన్ అనమాట. సో అన్ని వర్క్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళి రెడీ చేసి వస్తాము నైట్ ఈవెంట్ కి. సో లెట్స్ రాక్ ద ఈవెంట్. టాటా, బాయ్, సీ యూ ఈవినింగ్. సో మేము ఎవ్రీ ఈవెంట్కి ఫ్రెష్గా స్టార్ట్ చేస్తామండి. సో ఇది చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. సో ఎవ్రీ ఈవెంట్ మాకు ఒక కొత్త ఈవెంట్, ఒక ఫస్ట్ ఈవెంట్ లాగా మేము అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెడతాం అనమాట. సో ఈ ప్రాప్స్ మీకు స్టేజ్ మీకు వెళ్ళిన తర్వాత ఎంత అద్భుతంగా కనబడుతుంది, ఎంత బ్యూటిఫుల్ లుక్ ఉంటుందో మీరు చూడండి. సో టీమ్ ఆటా సందీప్, సంతోష్.
ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని చెప్పాను. మీ ఇంట్లో ఆడపిల్లలకి ఎవరికైతే ఓణీల్ ఫంక్షన్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక ఐడియా, ఎలా చేస్తారు అనుకునే దానికి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు ఈ వీడియో ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. త్వరలో డాన్స్ వీడియోస్ కూడా చేయబోతున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఆల్ డన్ క్లోజ్. చూసారా లైట్స్ అన్ని ఆఫ్ అయిపోయినాయి. ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. చలో బాయ్ చలో.